ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ద్వితీయోపదేశకాండము 7:15. యెహోవా మన దగ్గర నుంచి తండ్రి అయిన దేవుడు సర్వరోగాలను తీసేవాడుగా ఉంటాడు. అది ఎలాగంటే ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను మనం ఆయన కట్టడాలని అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుడు మన పక్షాన ప్రతిదాన్ని తీసివేస్తాడు. మనకు అడ్డుగా ఉన్నది కానీ లేదంటే మన ఇబ్బందుల విషయంలో వచ్చు ప్రతిదీ కూడా తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఆ రీతిగానే అనేక మార్గాల గుండా వెళ్ళినప్పుడు ఆయన ప్రతి విషయంలోనూ సహాయపడుతూ వచ్చాడు. నా జీవితంలో కూడా ఆ రీతిగా సహాయపడుతూ వస్తాడు. అలాగే ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడిగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇదేనో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలన్నీ మనం కనుక్కుంటామో, ఎప్పుడైతే ఆయన మనం ప్రేమించేవారు ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క నిబంధనలను మనం అనుసరిస్తూ ఉంటామో దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉంటాడు, మనల్ని బాగు చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఈ అన్నీ చేయాలంటే దినదినం మనము వాక్యానుసారంగా దేవుడిని అడుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, నిజమైన విశ్వాసంతో మనం ప్రార్థిస్తామో దేవుడు అవన్నీ మనకు చేస్తే వాడిగా ఉంటాడు. ప్రియులారా గమనించండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏమాత్రం కూడా మనల్ని గెంటివేయడు. మనం చూసినట్లయితే దావీదు మహారాజు కానీ, మోషే కానీ, అబ్రహాం కానీ ఇలా అందరి విషయాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వాళ్ళని స్వస్థపరిచి వచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి మనల పట్ల కూడా అనేక మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు, ఇరికి సందుల్లో బండ సందుల్లో ఉన్నప్పుడు కూడా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి అట్టి రీతిగా మనం ఉండాలి. ప్రియులారా గమనించండి. వందనాలు. ప్రైజ్ లార్డ్.